పోలీసుల్ని పట్టుకుని ఎవరైనా లండక అంటారా? అలా అన్న వాళ్ళను పోలీసులు ఊరుకుంటారా? కానీ రోజా అన్నారు, పోలీసులు ఆమెను ఏం చెయ్యలేరు కూడా. ఎందుకంటే చేస్తే గీస్తే ఆమె చేయాలి. అందుకేగా పోలీసులు సైలెంట్ గా ఆమె నోటి నుంచి అత్యంత కఠినమైన మధురమైన వ్యాఖ్యలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో రోజా నోటి పవర్ ఎంత అధమ స్థాయిలో ఉందో తేలిపోయింది. తాగుబోతులు కూడా అంతకన్నా బాగా మాట్లాడతారనే విషయం తేటతెల్లమైంది. రోజా నోటి వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయంటే సెన్సార్ లేని సోషల్ మీడియాలో ఇప్పుడు రోజా డైలాగులే హాట్ టాపిక్. ఎంత సంచలనం సృష్టిస్తే పోలీసులు ఊరుకుంటారా? ప్రెస్ మీట్ పెట్టి రోజాపై పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళ అయ్యుండి పోలీసులను అన్నన్ని మాటలు అనటానికి సిగ్గులేదా అని ప్రశ్నలు గుప్పించింది. దీన్ని వారు వైసీపీ నేతల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అప్పటికే రోజాపై పీకల మీద దాకా కోపం ఉన్న జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఫైర్ అయిపోయారు. మరోసారి నోరు తెరిస్తే బాగుండదని హెచ్చరించారట. అయితే అక్కడ రోజా నోరు తెరవకుండా ఎందుకుంటారు? తాను నోరు తెరవాల్సి వస్తే జగన్ మీద కూడా తెరవాల్సి వస్తుందని హెచ్చరికలు పరోక్షంగా పంపారు. దాంతో జగన్ నగరిలో ప్రత్యామ్నాయం చూసేసుకున్నారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితులైన మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి సోదరుడి కొడుకుని ఆ నియోజకవర్గంలో పనిచేసుకోమని చెప్పారు. ఈ విషయం తెలిసిన రోజాకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ రోజాకు ఒకసారి తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుని చంద్రబాబును తిట్టడం మాత్రం షెడ్యూల్ గా పెట్టుకున్నారు. గత 2 రోజులుగా ఇదే వ్యవహారం నడుస్తోంది. ఆమె నోటి పవర్ కు జడిసి నంద్యాల ఎన్నికలు పోగొట్టుకున్నా ఇక ఏ ఎన్నికల్లోనూ ఆమె ప్రత్యక్షంగా పోటీ చేయదని జగన్ చెప్పేశారట. కావాలంటే ఎమ్మెల్సీ ఇస్తాం, పరువు కాపాడుకోమని సూచిస్తున్నారట. మొత్తానికి రోజాకు తన లెగ్గు మహిమ తనే అనుభవిస్తోంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.